హలో అండి, ఈ వీడియోలో బ్యూటిఫుల్ రాఖీస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. చాలా ఈజీగా అయిపోతాయి, చాలా క్యూట్ గా షాప్ లో కొన్నట్టే ఉంటాయి. మీ చేతితో చేసే రాఖీ మీ బ్రదర్ కట్టండి, ఫుల్ మార్క్స్ తో పాటు ఫుల్ పైసా వసూలు. ఇవే తగ్గించుకుంటే మంచిది. రాఖీ DIY నెంబర్ 1. మనం ఐస్ క్రీమ్ తిని పులను పక్కన పడేస్తుంటాం కదా, అలా పక్కన పడేయకుండా ఇలా పక్కన పెట్టుకుంటే మన అన్నికి పనికి వస్తుంది. జస్ట్ జోకే పార్ట్, ఐస్ క్రీమ్ స్టిక్స్ ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ పెయింట్ గోల్డ్ కలర్ ది పెయింట్ చేసుకున్నాను. ఇప్పుడు గోల్డ్ రాఖీస్ కూడా వస్తుంటాయి కదా, దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ మోడల్ లో అయితే నేను నాకు నచ్చిన విధంగా ట్రై చేస్తున్నాను. తర్వాత దానిపైన బ్రో అని రాసి ఒక హార్ట్ సింబల్ అయితే స్టిక్ చేసుకున్నాను. రాఖీని స్టిక్ చేయడానికి రెడ్ కలర్ థ్రెడ్ ని తీసుకుని థ్రెడ్ చివరిలో కొంచెం గ్లూ అప్లై చేసి బీడ్స్ ఎక్కించుకోండి. బీడ్స్ ని సరిసమానంగా చేసుకుని సెంటర్ లో ఆ రాఖీ అయితే స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసింది ఊడకుండా ఉండడం కోసం వైట్ కలర్ క్లాత్ ని తీసుకొని దాన్ని సిలిండర్ షేప్ లో కట్ చేసి బ్యాక్ సైడ్ బేస్ గా వేసేయండి. రాఖీ DIY నెంబర్ 1 ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ రాఖీ DIY నెంబర్ 2 చూసేద్దామా. ఊల్ ని తీసుకొని ఎవరు వద్దన్నా 3 సరి సమాన భాగాలుగా చేసుకొని ఇలా ఉక్కుకు తగిలించి మనం జడల్లేటట్టు మొత్తం అల్లుకోండి. మొత్తం అల్లుకున్న తర్వాత దాని చివరిలో ముడి వేసి వెనుకున్న తాళ్ళను కూడా కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా చుట్టుకోండి. తర్వాత సూది దారంతో బయటికి రాకుండా సెక్యూర్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఫ్లవర్ కంప్లీట్ అయిపోయాక వైట్ కలర్ క్లాత్ ని తీసుకొని ఫ్లవర్ సైజ్ లోనే వైట్ కలర్ క్లాత్ ని రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత రాఖీ కింద బేస్ గా స్టిక్ చేసుకుని పైన ఫ్లవర్ స్టిక్ చేసుకోండి. దానిపైన చిన్న పళ్ళు కూడా పెట్టుకోండి, లుక్ బాగుంటుంది. రాఖీ DIY నెంబర్ 2 కంప్లీటెడ్. నెక్స్ట్ రాఖీ DIY నెంబర్ 3 చూసేద్దామా. పిల్లలవి వేస్ట్ టానిక్ బాటిల్ క్యాప్స్ ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ వచ్చేటట్టు చేసుకోండి. నెక్స్ట్ ఒక క్లాత్ బ్యాగ్ ని తీసుకుని దాని నుండి ఒక చిన్న పీస్ ని తీసుకుని కాయిన్ దానిపైన ప్లేస్ చేసి దానిపైన రౌండ్ గా సర్కిల్ డ్రా చేసుకోండి. తర్వాత కాయిన్ తీసి ఇలా సూదు దారంతో రన్నింగ్ స్టిచ్ వేసుకోండి చుట్టూరా. ఆ సర్కిల్ మిడిల్ లో ఈ కాయిన్ పెట్టి దారాన్ని టైట్ గా లాక్కుంటే వీడియోలో చూపించిన విధంగా ఫామ్ అవుతుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకుని ఇలా టై చేసుకోండి. కాయిన్ ప్లేస్ లో నార్మల్ 1 రూపీ 2 రూపీ కాయిన్ కూడా యూజ్ చేయొచ్చు. నేను వెయిట్ అవుతుంది అని చెప్పి దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇలా టై చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ లో గ్లూ అప్లై చేసేసి ఇలా వైట్ కలర్ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకున్నాను. సర్కిల్ కొంచెం రొటీన్ గా ఉందని చెప్పి లోపల అయితే ఇలా చిన్నగా డిజైన్ చేస్తున్నాను. నేను ఇప్పుడు చేసే రాఖీస్ అన్నిట్లోన మీకు ఏ రాఖీ నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది ప్లీజ్. నా దగ్గర ఇలాంటి పింక్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ ఉన్నాయి, అవి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇలా స్టిక్ చేసుకున్నాను. పింక్ వైపు ఇలా వైట్ కలర్ పల్స్, గ్రీన్ వైపు ఇలా లీవ్స్ ప్యాటర్న్ లో స్టిక్ చేసుకున్నాను. తర్వాత దాన్ని ఇలా థ్రెడ్ లో నుంచి గుచ్చుకోండి బ్యాక్ సైడ్ నుంచి. ఒకసారి నీట్ గా అబ్జర్వ్ చేయండి, మీకు నీట్ గా అర్థమవుతుంది. రాఖీ DIY నెంబర్ 3 ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ 4 ఎలా చేసానో చూసేయండి. ఫస్ట్ ఇలాంటి OHP షీట్ నుంచి ఒక స్మాల్ షీట్ ని తీసుకుని దానిపైన గ్లూ అప్లై చేసి గణేశ చామ్ అయితే మిడిల్ లో స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఇలా డ్రాప్ తిల్కమ్ షేప్ కుందన్స్ పింక్ కలర్ వి స్టిక్ చేసుకున్నాను రౌండ్ గా. దాన్ని ఎడ్జెస్ అన్ని ట్రిమ్ చేసుకున్నాను షేప్ వచ్చేటట్టుగా. నెక్స్ట్ కింద బేస్ కోసం మ్యాచ్ బాక్స్ ని తీసుకొని 50 రౌండ్స్ అయితే చుట్టుకున్నాను. చుట్టూరా చుట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఫోల్డ్ చేసి టై చేసుకున్నాను. ఒకసారి నీట్ గా అబ్జర్వ్ చేయండి. రెండు వైపులా సేమ్ డిస్టెన్స్ ఉండేలాగా టై చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగానే టై చేసుకోండి, సిల్క్ థ్రెడ్స్ కదా లూజ్ అయిపోతాయి. తర్వాత ఎడ్జెస్ లో ట్రిమ్ చేసుకోండి ఈక్వల్ డిస్టెన్స్ ఉండేలాగా. అలాంటివి 2 చేసుకున్నాను నేను. ఆ 2 సిల్క్ థ్రెడ్ ట్యాజిల్స్ ని చేతి వేళ్లతో ఇలా వెడల్పు చేసుకున్నాను. తర్వాత గ్లూ పెట్టి ఒకదానిపైన ఒకటి స్టిక్ చేసి ఇలా ట్రిమ్ చేసుకున్నాను సర్కిల్ షేప్ వచ్చేటట్టుగా. ఆ సిల్క్ థ్రెడ్స్ ట్యాజిల్స్ కొంచెం డ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న ప్యాచ్ కూడా అటాచ్ చేసుకుని దాన్ని ఇంకా థ్రెడ్ పైన స్టిక్ చేసుకోవడమే. రాఖీ DIY 4 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th ఎలా చేసానో చూసేయండి. ఈ రాఖీ DIY కోసం మన ఇంట్లో ఉన్న ఓల్డ్ క్లాత్ అయితే తీసుకోండి. ఇలా వైట్ క్లాత్ పైన ఐ షేప్ ని డ్రా చేసి రెండింటిని కూడా కట్ చేసుకోండి. వైట్ క్లాత్ ఆర్ రెడ్ క్లాత్ 2 ఉన్నాయి కదా, రెండింటిని కూడా కట్ చేసుకొని ఒకటి దానిపైన ఒకటి స్టిక్ చేసుకోండి. అది కొంచెం డ్రై అయ్యాక ఆ రెండింటిని కలిపి ఒక థ్రెడ్ పైన అయితే స్టిక్ చేసుకోండి. వీడియోలో అబ్జర్వ్ చేయండి నీట్ గా. తర్వాత దానిపైన మనకి ఇష్టం వచ్చిన కుందన్స్ అయితే అటాచ్ చేసుకోండి. ఫైనల్ గా 5th రాఖీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, మన హ్యాండ్ మేడ్ రాఖీస్ అన్ని ఇంట్లోనే ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఏవైనా కొత్తగా కావాలంటే అది కూడా కామెంట్ చేయండి, నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేసుకోండి. ఇవి మరి సంగతులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.